ఈ సినిమా తీయడానికి మేజర్ ఇప్పుడు మణిరత్నం గారి ఫిల్మ్ 'ఇరువరు' సినిమా ఉంది సార్. 'ఇరువరు' సినిమాలో స్టేజింగ్ ఆఫ్ ఇద్దరు. సో స్టేజింగ్ ఆఫ్ సీన్స్ సార్. అంటే బేసిక్గా ఫస్ట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఉంటుంది. సో మోహన్ లాల్ క్యారెక్టర్ గారికి వచ్చేసి కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది స్టార్టింగ్లో. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వచ్చేసి సొసైటీ గురించి ఆలోచిస్తుంది. ఆ స్టేజింగ్ ఆఫ్ సీన్ కూడా బిల్డింగ్ పైన ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, కింద వచ్చేసి మోహన్ లాల్ గారు ఉంటారు. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఇద్దరు ఈక్వల్ అవుతారు. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు ఇద్దరు ఇట్లా హ్యాండ్ ఇలా రైజ్ అవుతుంది, ప్రకాష్ రాజ్ గారి హ్యాండ్ రైజ్ అవుతుంది, తర్వాత మోహన్ లాల్ గారి హ్యాండ్ రైజ్ అవుతుంది. ఈక్వల్ స్టేజింగ్ ఉంటుంది, ఇద్దరు ఆ టాప్లో ఉంటారు. నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారికి కొంచెం పర్సనల్ అంటే సెల్ఫిష్నెస్ ఉంటుంది, మోహన్ లాల్ గారికి వచ్చేసి కొంచెం వైడ్ యాంగిల్ సొసైటీ గురించి ఆలోచిస్తారు. అప్పుడు స్టేజింగ్ వచ్చేసి మోహన్ లాల్ గారి పైన ఉంటారు, కింద వచ్చేసి ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. ఇంకో సీన్లో చూసుకుంటే ఒక స్పీచ్ జరుగుతుంది, స్పీచ్ ఇస్తుంటారు, ప్రకాష్ రాజ్ గారు స్పీచ్ ఇస్తుంటారు, క్రౌడ్ అంతా ఉంటారు. సడన్గా అప్పుడే ఇమ్మీడియట్గా మోహన్ లాల్ గారు కార్ దిగి వచ్చిన వెంటనే క్రౌడ్ అంతా ఆయన చుట్టూ తిరిగిపోతారు. తిరిగిపోయేసరికి ఈయనలో అప్పటి వరకు ఇద్దరు ఫ్రెండ్సే, కానీ అక్కడ చిన్న సెల్ఫిష్నెస్ జెలసీ వచ్చేస్తుంది. జెలసీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్టేజ్ మీద మోహన్ లాల్ గారు మైక్ తీసుకొని మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే కెమెరా ఫ్రంట్ నుంచి ఇలా రౌండ్ ట్రైల్ అవుతుందో అప్పుడు ఆయన స్పీచ్ వినపడుతుంది మోహన్ లాల్ గారు. ఎప్పుడైతే బ్యాక్ అవుతుందో ప్రకాష్ రాజ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంటుంది. ఆయన మాట్లాడే సౌండ్ వినిపించదు, క్రౌడ్ సౌండ్ వినిపించదు, ఓన్లీ ప్రకాష్ రాజ్ గారి ఎక్స్ప్రెషన్ వినిపిస్తుంది.